ఈ రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఎర్రకోటను సందర్శించే కొంతమంది పర్యాటకులు చెప్పేది మాత్రం సాయంత్రం సమయంలో తామంతా ఎర్రకోట వద్ద వచ్చాము. ఎర్రకోట వద్ద తాము ఎర్రకోట వద్ద ప్రధాన ద్వారం ముందు నిలబడే సందర్భంలో ఒక్కసారిగా అటువైపుగా పూర్తిగా కారు గాల్లోకి లేసిన సందర్భాలు తాము చూసామనేది కూడా ఇక్కడ ఉన్నవారు చెప్పిన సమస్య. కాసేపటి క్రితమే వారు ఏబీఎన్ ఆంధ్రతో మాట్లాడిన సందర్భంలో కూడా కారు గాల్లోకి లేచింది. దాని నుంచి మంటలు ఒక్కసారిగా ఇతర వాహనాలకు అంటుకోవడంతో పూర్తిగా వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయనేది కూడా చెప్తున్నారు. అనేక మంది ఇక్కడ ఆ సందర్భంలో ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. దాదాపు పేలుడుకు సంబంధించిన విషయంలో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మొదట సమాచారం ఇచ్చిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చిందనేది కూడా క్లారిటీగా చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు మాత్రము ఘటన జరిగిన సందర్భంలో తమంతా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యం తామంతా కూడా కొంత దూరం పరుగులు తీసామనేది కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరుగుతుంది. మరోవైపు కొందరు వెంటనే ఆ పేలుడు దాటికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ పేలుడు జరిగిన సందర్భంలో కొన్ని వాహనాలపైన చెల్లా చెదురుగా వాహనాలు పడిపోయిన సందర్భాలు తాము చూసామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వారంతా కూడా భయాందోళనతో పరుగులు తీసిన పరిస్థితి నెలకొందనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. సాయంత్రం వేళలో ఒక్కసారిగా ఘటన చోటు చేసుకుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద ఉన్నాం చూడొచ్చు, విజువల్స్ లో పూర్తిగా చూడొచ్చు. దాదాపు పోలీసులంతా కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. వారంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఎర్రకోటను తమ ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీ బ్లాస్ట్ లో 11 మంది చనిపోయారు. 6గురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. 6గురి పరిస్థితి. సో డెత్ టోల్ ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత ఇంకొక వైపు అంటే ఇది ఏది నిజమో అని ఇప్పుడు అధికారులు ఇంకా చెప్పలేదు. కానీ ఎర్రకోట సమీపంలో రెడ్ సిగ్నల్ పడడంతో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారు ఆగింది. కారు ఆగగానే ఒకసారిగా పేలుడు సంభవించింది అని చెప్తున్నారు. మరి అది ఆ పేలుడు ఎందుకు జరిగింది అనే దాని మీద ఇప్పుడే అధికారుల వైపు నుంచి ఒక అనధికారిక సమాచారం ఏంటంటే బ్లాస్ట్ మెటీరియల్ వల్లనే అంటే పేలుడు పదార్థంతోనే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది ఒక లీడ్ మనకు వస్తోంది. దాంతోపాటు దీన్ని బేస్ చేసుకునే దీంట్లో టెర్రర్ యాంగిల్ ఉంది అనేది అధికారులు నమ్ముతున్నారు. ఆ దిశగానే అఫీషియల్గా ప్రకటించకపోయినా పూర్తి స్థాయిలో ఆ యాంగిల్లోనే దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే నిన్న అంత భారీ మొత్తంలో దేశంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, 7 కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని అరెస్టు చేసిన ధర్మిల ఇది కూడా అందులో భాగంగానే జరిగిందా అనే ఒక కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల ఇన్స్పెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. వారి పరిధిలో ఉండే అన్ని లాడ్జెస్ని, హోటల్స్ని, చిన్న చోటామోటా హోటల్స్ అన్నిటినీ కూడా తనిఖీ చేయాలి. మొత్తం ఇమీడియట్గా వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ టెర్రరిస్టుల లీడ్స్ ఏమైనా దొరుకుతాయా, వాళ్ళ ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా అనే యాంగిల్లో పోలీసులు అప్పుడే దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఎన్ఐఏ, ఎన్ఐజీ, సిఆర్పిఎఫ్ రంగంలోకి దిగాయి. మరోవైపు 4 ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి అక్కడ పేలుడు పదార్థాలని డీకోడ్ చేస్తున్నాయి. అవి ఏ రకమైన పేలుడు జరిగింది అనే దాని మీద. దీనితో పాటు చనిపోయిన వారికి మృతదేహాలని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్ తరలించారు. చాలా వాటిని ఇంకా అక్కడ రిలీఫ్ మెజర్స్ తీసుకుంటున్నారు. గాయపడిన వారికి అక్కడ చికిత్స జరుగుతోంది ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో. సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి, మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందా, దాంతోపాటు ఈ బ్లాస్ట్కి సంబంధించి ఇది టెర్రర్ కుట్రేనా, అలాగే నిన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు కాబట్టి ఈ చర్య కూడా జైషే మొహమ్మద్కు సంబంధించిన చర్య అయి ఉంటుందా అనే యాంగిల్లో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షా మినిట్ దీన్ని ఆరా